హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్కి 1000 మెంబర్స్ అయ్యారు. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీరందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే ఇంకా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఈ సందర్భంగా ఏదైనా స్వీట్ చేయాలనిపించింది. అందుకోసమే వెన్నప్పాలు చేశాను. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. నేను 2 పావులు బియ్యం తీసుకున్నాను. ముందు రోజు రాత్రి నానబెట్టేయాలి. అది శుభ్రంగా కడిగేసి నీళ్ళు వేసి నానబెట్టేయాలి. పంచదార పావున్నర తీసుకున్నాను. యాలకులు వేసి పొడి చేశాను. కానీ మీరు కొలతలు మాత్రం బియ్యం పిండి పంచదార పొడే కొలతలు తీసుకోవాలి. నేను తీసుకున్న పంచదార బియ్యానికి కొద్దిగా పొళ్ళు మిగిలాయి. మీరు ఎప్పుడైనా కొలతలు పొళ్ళే పెట్టుకోండి. రాత్రి నానబెట్టిన బియ్యాన్ని వడకట్టుకొని నీళ్లు లేకుండా కొద్దిగా ఆరాక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి. కొద్దిగా అయితే మనం ఇంట్లో మిక్సీలో చేసుకోవచ్చు. ఎక్కువ అయితే మిల్లే పట్టుకున్నా పర్లేదు. కానీ తడి బియ్యమే పట్టుకోవాలి. బాగా జల్లించుకొని మెత్తగా అది ఆరిపోకుండా అలా నొక్కుకున్నారంటే పిండి ఆరితే మళ్ళీ వెన్నప్పాలు బాగోవు. మనం ఏ గ్లాసుతో కావలిస్తే ఆ గ్లాసుతో కొలతలు పెట్టుకోవాలి. 3 గ్లాసులు వరిపిండి అయితే జల్లించిన పిండి, 2 గ్లాసులు పంచదార పొడి వేసుకోవాలి. మనకు నచ్చిన ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. అదే గ్లాసు అర గ్లాసు నెయ్యి, ఇంకా తగ్గించినా పర్వాలేదు, నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలి. అవన్నీ కొలతలు కొలుసుకున్నాక ఒక గిన్నెలోకి వరిపిండి, పంచదార పొడి, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్ది తగ్గించుకోండి, బాగుంటాయి. మరీ ఎక్కువైనా ఇచ్చిపోయినట్టుగా అయిపోతాయి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పలసగా కట్టగా కలుపుకోకూడదు. అది కలుపుకున్న తర్వాత కొద్ది రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. 1 నిమిషం దంచుకుంటే సరిపోతుంది. వెన్నప్పాల సైజు మనకి నచ్చిన సైజులో చేసుకుంటే, మరీ పెద్ద సైజు అయినా మళ్ళీ విచ్చిపోయినట్టుగా అయిపోతాయి. అలా చేసుకొని ఆయిల్ పెట్టుకొని వేగించుకోవడమే. సిమ్లో పెట్టుకొని వేగించుకుంటే బాగుంటాయి. గోల్డెన్ కలర్ వచ్చిందాకా వేగించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ బయటకు వచ్చేసి వెన్నప్ప అన్నది క్రిస్పీగా బాగుంటుంది. వెన్నప్పాలు రెడీ. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి.